ఆంధ్రప్రదేశ్లో అరెస్టుల పర్వంలో పార్ట్ 2 మొదలైంది. వైసీపీ హయాంలో ఏపీ ఎఫ్డీసీ చైర్మన్ గా పనిచేసిన పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేయడం తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు రేపుతోంది. రెడ్ బుక్ రాజ్యాంగంలో భాగంగానే పోసానిపై కక్షగట్టారని వైసీపీ ఆరోపిస్తోంది. ఎంతటి వారైనా చేసిన పాపాలు అనుభవించాల్సిందే అంటూ మంత్రులు కౌంటర్ ఇస్తున్నారు. అరెస్టుల్లో ట్విస్ట్ ఇచ్చారు పోలీసులు. వల్లభనేని వంశీ తర్వాత కృష్ణా జిల్లాకు చెందిన ఇద్దరు లీడర్లలో ఒకరిని అరెస్ట్ చేస్తారంటూ బహిరంగంగానే కామెంట్స్ చేశారు టీడీపీ నేతలు. పోసాని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఓబులవారిపల్లి పోలీసులకు జనసేన నేత జోగినేని మణి ఫిర్యాదు చేశారు. పోసానిపై 196, 353 సబ్ క్లాస్ 2, 111 రెడ్ విత్ 3 సబ్ క్లాస్ 5 కింద కేసు నమోదు చేశారు. కులాల మధ్య చిచ్చు పెట్టేలా పోసాని మాట్లాడారని, సినీ రంగాన్ని కొన్ని కులాలను కించపరిచేలా మాట్లాడారని ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు పోలీసులు. పోసానిని బుధవారం రాత్రి నాటకీయ పరిణామాల మధ్య హైదరాబాద్ లో అరెస్ట్ చేసి ఓబులవారిపల్లి పిఎస్ కు తరలించారు పోలీసులు. దీంతో ఓబులవారిపల్లి పిఎస్ కు భారీ సంఖ్యలో చేరుకున్న వైసీపీ శ్రేణులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అక్కడ కాసేపు టెన్షన్ వాతావరణం ఏర్పడింది. రెడ్ బుక్ రాజ్యాంగంలో భాగంగానే పోసాని కృష్ణమురళిపై కక్ష సాధింపు చర్యకు దిగారని మండిపడ్డారు వైసీపీ నేతలు. పోసాని అరెస్ట్ పై వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవుడు అన్ని చూస్తున్నాడన్నారు. పోసాని భార్యకు ఫోన్ చేసి పరామర్శించారు జగన్. మురళికి వైసీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. దేవుడు కూడా చూస్తా ఉన్నాడు. ఇంత నిరంకుశత పాలన అనేది ఇట్ విల్ నాట్ లాస్ట్ ఆల్సో. ధైర్యంగా ఉంటాడు మొబైల్ అంతే. జస్ట్ ఈ మాటలు చెప్తామని ఫోన్ చేసి ఆమె కూడా ఆ విషయం చెప్పు. వైసీపీ హయాంలో కారు కూతలు కూసిన వాళ్లంతా చట్టం నుంచి తప్పించుకోలేరన్నారు మంత్రి కొల్లు రవీంద్ర. అప్పుడు చేసిన పాపాలు ఇప్పుడు వారిని వెంటాడుతున్నాయన్నారు. నోరుంది కదా అని చెప్పి మరి ఏ రకంగా వాళ్ళు మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారి గురించి, చంద్రబాబు నాయుడు గారి కుటుంబం గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి, పవన్ కళ్యాణ్ గారి బిడ్డల గురించి. ఇంతకంటే దుర్మార్గం ఇంకోటి ఉంటుందా? పోసాని అరెస్ట్ రెడ్ బుక్ రాజ్యాంగం కానే కాదన్నారు మంత్రి అనగాని సత్యప్రసాద్. తప్పులు చేసిన వారే శిక్షార్హులన్నారు ఆయన.